అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శరత్చందర్ రెడ్డి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ. ఇవాళ మనము హైపోఫెరెంజియల్ ట్యూమర్స్ గురించి మాట్లాడదాం. సో హైపోఫెరెంజియల్ ట్యూమర్స్ అంటే ఏంటి, అవి ఏ విధంగా సిమ్టమ్స్ వస్తాయి, అండ్ వాటిని ఏ విధంగా మనం వర్కప్ చేయాలి, అంటే ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, అండ్ దానికి ట్రీట్మెంట్ ఏంటి. సో ముందుగా హైపోఫారింగ్స్ అంటే ఏంటి అంటే మన స్వరపేటిక వెనక భాగంలో ఉన్న ఏరియాని హైపోఫారింగ్స్ అంటాం. అంటే మన ఫుడ్ వెళ్ళే ప్లేస్ అనమాట. అంటే నోట్లోంచి ఫుడ్ పైప్లోకి వెళ్ళే ఆ కనెక్షన్ని హైపోఫారింగ్స్ అంటాం. దాంట్లో వచ్చే ట్యూమర్స్ని హైపోఫెరెంజియల్ ట్యూమర్స్. ఇవి ఏ విధంగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా ఫుడ్ వెళ్ళడానికి ఇబ్బంది పెడతాయి అన్నమాట. అంటే మింగడానికి ప్రయత్నం చేసినప్పుడు చాలా విపరీతంగా నొప్పి రావడము, లేకపోతే మింగడానికి ప్రయత్నించిన ఫుడ్ వెళ్ళకపోవడము, దీంతోపాటు కొంచెం పెద్దగా అయినప్పుడు మన గొంతు మారడము, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటాం దాన్ని. ఈ రకమైన సింటమ్స్తో ఈ హైపోఫెరెంజియల్ ట్యూమర్స్ మనకి తెలుస్తాయి. సో అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, ముందుగా అసలు ఇబ్బంది ఏంది, అప్పర్ జిఐ ఎండోస్కోపీ చేయడం వల్ల ఆ ఇబ్బంది ఏందో మనకు తెలుస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఒక ట్యూబ్కి టిప్లో ఒక కెమెరా ఉంటుంది విత్ లైట్. సో దాన్ని పెట్టడం వల్ల మనకి గొంతులో ఏమన్నా ఇబ్బంది ఉందో తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఏమన్నా అడ్డుగా కనిపిస్తే దానికి ఒక బయాప్సీ చేసి అసలు ఏ టైప్ ఆఫ్ ఇబ్బంది ఇది, అంటే ఈ ట్యూమరా లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షనా కనుక్కుంటాం. ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఇది ఖచ్చితంగా క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయినప్పుడు మనకి స్టేజింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏంటి అంటే గడ్డ అక్కడ మాత్రమే ఉందా, లేకపోతే ఇంకెక్కడికైనా పక్కన ఉన్న లింఫ్ నోడ్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, ఆర్ కింద ఉన్న లంగ్స్కి కానీ లివర్కి కానీ బోన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా చెక్ చేసుకోవాలి. దీనికి మనము సిటీ స్కాన్ నెక్ విత్ కాంట్రాస్ట్, దాంతోపాటు సిటీ చెస్ట్, సిటీ అబ్డామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు అవైలబుల్ టెక్నాలజీ ఉంది అంటే హోల్ బాడీ పెట్ సిటీ ద్వారా మనకి స్టేజింగ్ అర్థమవుతుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తాం, ఒకప్పుడు ఒక 10-15 సంవత్సరాల ముందు దీనికి మనకి ఓన్లీ సర్జరీ మాత్రమే ట్రీట్మెంట్ ఆప్షన్ లేదు. అంటే లెరింగో ఫెరింగెక్టమీ చేసేవాళ్ళు అనమాట. అంటే పూర్తిగా స్వరపేటిక దాని వెనకాలన్న భాగాన్ని మొత్తం తీసేవాళ్ళు అనమాట. ఇది చాలా మార్బిడ్ సర్జరీ అండి, పేషెంట్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అప్పుడు వచ్చిందే రేడియేషన్ థెరపీ. సో ఆర్గాన్ ప్రిజర్వేషన్ స్ట్రాటజీ దాంట్లో ఏంది అంటే అసలు స్వరపేటిక్ కానీ వెనకాల ఉన్న హైపోఫారింగ్స్ కానీ ఏమీ తీయకుండా ఓన్లీ రేడియేషన్ కిరణాలు ఉపయోగించి, అంటే హై పవర్ ఎక్స్రే కిరణాలను ఉపయోగించి ఉన్న ట్యూమర్ కణాలని చంపడం అనమాట. ఇలా చేయడం వల్ల పేషెంట్కి ఈ స్వరపేటిక కానీ లేకపోతే ట్యూమర్ వెనకాల ఉన్న హైపోఫారింగ్స్ కానీ తీయకుండానే ఫుడ్ లోపలికి వెళ్తూ ఉంటుంది, పేషెంట్ హ్యాపీగా ఉంటారు, బట్ క్యూర్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఏంటి అంటే స్టేజ్ 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, 2, 3 and 4. సో ముందుగా ఏంటి అంటే ట్యూమర్ 2 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండడం 1. స్టేజ్ 2 అంటే 2 to 4 సెంటీమీటర్స్. స్టేజ్ 3 అంటే మోర్ దెన్ 4 సెంటీమీటర్స్. అండ్ స్టేజ్ 4 అంటే వేరే భాగాలకు స్ప్రెడ్ అవ్వడం అనమాట. ఇలా 4 రకాల స్టేజ్లు ఉంటాయి. సో వీటికి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3కి రేడియేషన్ థెరపీని ఉపయోగించవచ్చు. సో ఎలా ఉంటుంది అంటే ఈ పేషెంట్ హాస్పిటల్కి 15 నిమిషాలు రావాల్సి ఉంటుంది, అండ్ ఓవర్ అ స్పాన్ ఆఫ్ 7 weeks 7 వారాల పాటు ట్రీట్మెంట్ ఉంటుంది, అలా 35 సిట్టింగ్స్లో. సో దీంతో పాటు ఒకవేళ పేషెంట్ కానీ 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నా, లేకపోతే వేరే భాగానికి కానీ స్ప్రెడ్ అయినా, లేకపోతే లింఫ్ నోడ్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే రేడియేషన్తో పాటు మనము వీక్లీ కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఆ ట్యూమర్ కానీ మరీ అగ్రెసివ్గా ఉండడం, అంటే స్వరపేటిక కానీ లేకపోతే ఫారింగ్స్ కానీ ఈ రెండు కాకుండా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం బ్యాడ్ కండిషన్ కాబట్టి ఆ ఒకే ఒక పరిస్థితుల్లో మనము కొంచెం అగ్రెసివ్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టిన తర్వాత స్టేజ్ 4 అంటే ఏంటి అంటే లంగ్స్కి కానీ లివర్కి కానీ లేకపోతే బోన్స్కి కానీ స్ప్రెడ్ అయినప్పుడు మెయిన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఏంటి అంటే సిస్టమిక్ థెరపీ అనేది ఒకప్పుడు ఓన్లీ కీమోథెరపీ మాత్రమే ఉండేది. కానీ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడంతా అడ్వాన్సెస్ మనకు అవైలబిలిటీ వచ్చిన తర్వాత కీమోథెరపీతో పాటు ఇమ్యునోథెరపీ ఆప్షన్ కూడా ఉండడం. సో పేషెంట్ ఫిట్నెస్ని బట్టి ఒకవేళ బాగా ఫిట్గా ఉంది అంటే ఇమ్యునోథెరపీ ప్లస్ కీమోథెరపీ ఇస్తారు. అంత ఫిట్నెస్ లేనప్పుడు ఓన్లీ ఇమ్యునోథెరపీ ఇస్తారు.
అది కూడా ఫిట్నెస్ ఇంకా తక్కువ ఉన్నప్పుడు లో డోస్ ఇమ్యూనోథెరపీ అన్నా లేకపోతే కీమోథెరపీ అన్నా ఇవ్వచ్చు అనమాట. సో ఇది హైపోఫెరెంజియల్ ట్యూమర్స్కి ట్రీట్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్ పాత్వే. సో పేషెంట్కి ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి, మింగడానికి ఇబ్బంది పడ్డము, లేకపోతే మింగడానికి ప్రయత్నించినప్పుడు నొప్పి రావడము, అలా వచ్చినప్పుడు మనము ఎండోస్కోపీ చేసి లోపల బయాప్సీ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. దాంతోపాటు స్టేజింగ్ అనేది ఏదైనా సిటీ స్కాన్ అన్నా లేకపోతే హోల్ బాడీ పెట్ సిటీ అనేది చేస్తాము. అండ్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే దీనికి మెయిన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ రేడియేషన్, ఒక్కవేళ అవసరమైతే వీక్లీ కీమోథెరపీ, అండ్ వేరే భాగాలకి స్ప్రెడ్ అయినప్పుడు ఏదైనా ఇమ్యూనోథెరపీ అన్నా లేకపోతే కీమోథెరపీ కాంబినేషన్ అన్నా వాడతాము. థ్యాంక్ యూ.